హలో అండి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పప్పు అండి, పుల్లపప్పు అంటారు. దీంట్లో మనం వెజిటేబుల్స్ కానీ ఏం వేయము. చూస్తున్నారు కదా, పప్పు కడిగి పెట్టుకొని పసుపు వేసుకొని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి వేసేసి కొద్దిసేపు బాయిల్ చేసేసి మూత పెట్టేద్దాము. ఎందుకు బాయిలింగ్ చేశానంటే పొంగకుండా ఉండడానికి. బాయిలింగ్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసి పెట్టేద్దాం. ఇప్పుడు 3 విజిల్స్ అయిన తర్వాత చూడండి పప్పు ఉడికిపోయింది. ఇక్కడ మనం చింతపండు పులుసు అండి, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇక్కడ పుల్లపప్పు అన్నాం కదా, పులుపు రావడానికని చింతపండు పులుసు వేస్తున్నాము. మనకి ఇప్పుడు లూజ్గా కావాలా గట్టిగా కావాలా పప్పు అన్నది చూసుకొని వేసేసుకోవడమే. పప్పు కొంచెం పులుపు పచ్చివాసన పోయే వరకు మరిగించుకున్న తర్వాత పోపు వేసేసుకోవడమే. ఇక్కడ మన పప్పుకి పోసేస్తున్నాము. జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి వేసేసి పోపు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని పోపు వేసేసుకుందాం. పప్పులో రెడీ అయిపోయింది చూడండి.